నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కొత్తూరు సెంటర్లో ఏర్పాటు చేసిన అభివృద్ది పనుల శిలాఫలకం వద్ద అధికారులు ప్రోటోకాల్ను పూర్తిగా ఉల్లంఘించారని ఆరోపించారు. అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై కేవలం 5 లక్షల అంచనా విలువలు మాత్రమే రాశారని, ఆ నిధులు ఉపాధి హామీ కింద వచ్చాయని, పంచాయతీరాజ్ శాఖవా లేక ఏపీ లాట్స్ నిధులా అనే స్పష్టత ఇవ్వాలని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో చేపట్టిన పనుల వివరాలను పారదర్శకంగా తెలియజేయాల్సిన బాధ్యత పబ్లిక్ సర్వెంట్లుగా అధికారులపై ఉందని, కానీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరామని, నివేదిక రాగానే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. పత్రికా విలేకరులందరికీ నా నమస్కారములు. ఆ పేరు కైలాసం శ్రీనివాసరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ఇందుకూరుపేటను. ముందుగా మనం ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్య 27వ తారీఖు పుత్తూరు జిల్లాలో ఒక శిలాఫలకాన్ని ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, పూర్తిగా ప్రోటోకాల్కి విరుద్ధంగా అసలు ఏ పొద్దు దేని కింద వచ్చేది అనేది అధికారులు దాని గురించి అసలు ఏం విషయం తెలియజేయలేదు. ఏ నిధులు అంటే MGNRGS నిధులా, MP ల్యాడ్సా, లేకపోతే ఫలానా రోడ్ గ్రాంట్సా ఏందనేది ఏమీ వివరించలేదు. ఎందువల్ల అనేది అర్థం కావడం లేదు. అది ప్రభుత్వం డబ్బులు అంటే ప్రజల డబ్బులు ఉపయోగించేటప్పుడు కనీసం ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులది. అధికారులు అంటే యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్స్గా వాళ్ళకి పూర్తి బాధ్యత ఉందా అని వాళ్ళ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా అధికారులు ఇప్పుడైనా అంతకుముందు కూడా ఇక్కడ కొత్తూరులో కూడా అదేవిధంగా చేశారు. అంటే దాని మీద పూర్తిగా ప్రోటోకాల్ లేదు. ప్రోటోకాల్ లేని వాళ్ళ పేర్లు వేస్తూ కనీసం ఏ నిధుల కింద వేసారు, ఎంత వేసారు అనేది కూడా, అంటే అమౌంట్ అయితే వేస్తున్నారు, MGNRGS అనేది రావాలా, లేకపోతే మనకి పంచాయతీరాజ్ శాఖ నిధుల అనేది రావాలా, లేకపోతే MP ల్యాడ్స్ అనేది రావాలి. అవి ఏమీ వేయకుండా పూర్తిగా ప్రోటోకాల్ని తొంగలో దొక్కేసి వాళ్ళ ఇష్ట ప్రకారంగా మన మండలంలోని అధికారులు పూర్తిగా మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా నేను పై అధికారులు కూడా, జిల్లా అధికారులను కూడా ఒకటే అడుగుతున్నాను. దీని మీద త్వరలో జిల్లా అధికారులకు కూడా ఒక లెటర్ పెడతాను. ఆల్రెడీ దీని మీద RTI కూడా పెట్టున్నాను. RTI వచ్చిన తర్వాత దాని మీద జిల్లాధికారులను సంప్రదించి జిల్లాధికారులకు దీని మీద ఒక లెటర్ ఇచ్చేసి తర్వాత అవసరమైతే కోర్టుకి వెళ్ళేసి దీని మీద చర్యలు తీసుకుంటానని చెప్తున్నాను. అసలు మీ ప్రాబ్లం ఏంటి? అధికారులు ఆ యొక్క శిలాఫలకం మీద రాయలేదనా మీరు చెప్పారు? కాదు, ఇప్పుడు ఇక్కడ శిలాఫలకం ఉంది కదా, అంచనా విలువ 5 లక్షలు ఉంది. ఇక్కడ దీని కింద MGNRGS లేకపోతే పంచాయతీరాజ్ శాఖ నుంచి వచ్చిందా, లేకపోతే MP ల్యాడ్స్ అనేది రాయాలి. వాళ్ళు ప్రోటోకాల్ అసలు పూర్తిగా పాటించడం వల్ల అధికారులకు ప్రోటోకాల్ తెలియదు అనుకుంటున్నా. మీరు ప్రోటోకాల్ లేని వాళ్ళ పేర్లు శిలాఫలకంలో వేసేది అని అన్నారు. అంటే ప్రోటోకాల్ లేని వాళ్ళు వేయకూడదా? ఏ విధంగా వేస్తారు? వేయరు కదా. ఏదన్నా వాళ్ళకి ప్రజాప్రతినిధిని అయి ఉండాలా, లేకపోతే మామూలుగా ప్రజాప్రతినిధిని అయి ఉండాలా, లేకపోతే వాళ్ళకి ఏదన్నా నామినేటెడ్ పదవన్నా ఉండాలా, అంటే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఏదన్నా ఉండాలా. అంతేగాని ఏ పార్టీ పదవి ఉన్న వాళ్ళు వేయకూడదు. అంటే అలాంటి వాళ్ళ పేర్లు వేసారంట. అలాంటి వాళ్ళ పేర్లు కూడా వేస్తున్నారు. అంటే ఈ అధికారులు పూర్తిగా రాజకీయ నాయకులు మాటలు విని చేస్తున్నారంట. అది పాపం మన మండలంలో అధికారులకి తెలియడంలే కొద్దిగా. మీరు చెప్పేది అట్లాగే ఉంది. తెలియడం వాళ్ళకి ఏమిది ప్రోటోకాల్ తెలియదు. ఆ పాపం ఏందో వాళ్ళకి అర్థం కావడంలే. ఇదేంటంటే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఇంకా స్కూళ్ళన్నా పెట్టి క్లాసులన్నా చదివించాలనుకుంటున్నాను. నాకు అర్థం కాదు. ప్రోటోకాల్ తెలియకుండా ప్రజల డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు ఏందనేది యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్స్ గా వాళ్ళకి దాని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి ప్రభుత్వ అధికారులకు ఉంది. వాళ్ళు ప్రజల కాడ డబ్బులు తీసుకొని జీతాలు తీసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం ఇది ఉంది, ఇది ఎంత అమౌంట్ ఏంది దేని కింద వచ్చాయి అనేది రాయాలా. అది రాయకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తూ ఇది చేయడం తప్పు అని నేను చెప్తున్నాను. ఈరోజు దీని మీద త్వరలో కోర్టుకి వెళ్తాను. ఆల్రెడీ DRO గారికి కూడా పోయి కలిసి DRO గారిని కలెక్టర్ కలిసి లెటర్ ఇస్తాను. ఆల్రెడీ ఒకసారి కూడా ఇది 8వ తారీఖు అంటే ఇదే విధంగా ఇది 5వ తారీఖు 5/1/2026లో కూడా ఇదే విధంగా జరిగింది. అప్పుడు అడిగా నేను, ఇది ఒక్కసారికి వదిలేసేయండి, మేము ఈసారి నుంచి ఏమైనా తప్పులు జరగకుండా చూసుకుంటామని చెప్పారు. మళ్ళా సేమ్ ఇదే తప్పు 27వ తారీఖు జూలై నెలలో జరిగింది. అంటే పని చేత కాదంటావా? పని చేత వచ్చి కావాలని చేసేదంటవా?
ఏమో ఈ మధ్య కాలంలో మొన్న చూస్తే అక్కడ గంగపట్నంలో అట్టే బెదిరించారు. ఈ మధ్య ఇక్కడ చెట్టులు నరికేశారు. చెట్టులు నరికేసిన దాని గురించి ఏంటంటే ఎవరో వచ్చి కూర్చుంటున్నారని చెప్పి వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఏంటంటే దీనివల్ల ఏంటంటే మా ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి చెడ్డ పేరు వస్తుంది. దానివల్ల దీని మీద నేను త్వరలో కలెక్టర్ గారిని కలిసి దీని పై అధికారులు కూడా మా జిల్లా వాళ్ళని కూడా కలిసి ఈ విషయాన్ని తెలియజేసి ఈ మండలంలో అధికారులు పూర్తిగా కేర్లెస్ గా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తాను. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.